హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఈ వీడియోలో మీకు ఈ కనిపిస్తున్నటువంటి ఎల్ఈడి ఫ్లడ్ లైట్ అయితే నేను రిపేర్ చేశాను అనమాట. అది ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేయండి. మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 50 వాట్ ఫ్లడ్ లైట్ అనమాట. ఇది ఎలా ఓపెన్ చేయాలని చూసుకున్నట్లయితే ఈ సైడ్ లోపల ఈ విధంగా ప్రెస్ చేయబడి ఉంటాయి. దాన్ని మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే బయటకు వచ్చేస్తుంది. చూసుకొని ఒకవైపు ఒకటి ప్రెస్ చేసుకొని మనం ఈ విధంగా అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. పైన లైటింగ్ డిఫ్యూజర్ ఉంది అండ్ లోపల రెడ్ లైట్ ప్లేట్ అనమాట. ఇది హీట్ సింక్ పేస్ట్ తో దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది. ఆల్రెడీ ముందే నేను చోక్ అయితే తీసేసాను అనమాట. దాని చోక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి 300 mAh చోక్ అనమాట. ఇందులోనే 900 ఉంటుంది, 1200 ఉంటుంది. అది మీరు ఆ లైట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాడుకోవాలి. మీరు ఎక్కువ దానికి తక్కువ వేసినట్లయితే లైట్ వెలగదు. కాబట్టి చూసుకొని తీసుకోవాలి. యాక్చువల్ గా చోక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎర్త్ కూడా ఉంటుంది. మనకి ఎర్త్ అవసరం లేదు కాబట్టి నేనైతే తీసేసి విడదీసుకున్నాను అనమాట. ఇందులో మనకి లేదు కాబట్టి ఆ ఎర్త్ది ఈ బాడీకి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం సోల్డరింగ్ ఏ విధంగా చేయాలని చూసుకున్నాం. ఇక్కడ ఏసీ డిసి చూసుకోవాలి. చూసుకురా, ఏసీ ఇది వచ్చేసి మనం పవర్ కి అయితే ఇవ్వాలి. ఇవి వచ్చేసి డిసి వైర్లు. ఇవి ఇక్కడ మనం సోల్డరింగ్ అయితే చూసుకోవాలి. సోల్డరింగ్ చేయడానికి మనకి సోల్డరింగ్ ఐరన్ ఒకటి కావాలి, లడ్డు పేస్ట్ అవసరం అయితే ఉంటది అనమాట. ఇప్పుడు మనం సోల్డరింగ్ చేసి ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇక్కడ రాయబడి ఉంటది కొన్ని ప్లేట్లో ప్లస్ మైనస్ అని. ఇందులో అయితే రాసలేదు. ఇంకా ప్లేటు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా, ప్లస్ మైనస్ అని రాయబడి ఉంది. ఇందులో రాసలేదు కాబట్టి నార్మల్ గా వైర్లు సోల్డరింగ్ చేసుకుని ఒకవేళ లైట్ ఎలగని పక్షంలో వైర్లు అయితే మార్చుకోవాలన్నమాట. ఇది నాకు ఐడియా ఉంది కాబట్టి నేనైతే సోల్డరింగ్ చేసుకుంటాను. ప్లస్ మైనస్ ఫస్ట్ పేస్ట్ ఈ విధంగా అయితే డిసి ఎటువైపు ఉందో చూసి పెట్టుకోవాలి. వైర్లకి ఈ విధంగా సోల్డరింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సోల్డరింగ్ చేసుకున్న తర్వాత చోకుని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నేనైతే ప్లస్ ఇచ్చుకుంటున్నాను. ఒకవేళ ఎలగని పక్షంలో వైర్ని చిక్కులైతే లేకుండా మైనస్ కి అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. లాగి తీసుకోవాలి పెట్టుకున్న తర్వాత. నేనైతే లూజ్ కాంటాక్ట్స్ లేకుండా దీనికైతే కనెక్టర్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ విధంగా కనెక్టర్ వేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో లూజ్ కాంట్రాక్ట్స్ అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వైర్ ని ఈ కనెక్టర్ లో బిగించుకుందాం. కనెక్టర్ లూజ్ చేసుకోవాలి. ఈ ఉన్నాయి చూసారా వైర్లు, స్లీవ్ అది తీయక్కలదు. ఇది చూసారా, దీన్ని ఈ విధంగా బెండ్ చేసుకొని మనం ఈ విధంగా ఇందులో అయితే పెట్టుకొని టైట్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా ఇది ఎలా పెట్టామో ఇది కూడా అదే విధంగా పెట్టేసి ఇందులో పెట్టి మనం టైట్ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం సోల్డరింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు పవర్ లో అయితే నేను పెట్టాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి మీకు చూపిస్తాను. సార్ బ్రైట్నెస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఆఫ్ లో ఉంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇలా ఉన్నటువంటి దాన్ని మనం గ్లూ గన్ ఉంటుంది కదా, గ్లూ సహాయంతో అంటించుకోవాలన్నమాట. నేనైతే తర్వాత అంటిస్తాను. ప్రజెంట్ అయితే ఇది ఫిట్టింగ్ చేస్తాను. చూడండి ఏ విధంగా. ఇప్పుడు మనం ఈ విధంగా అయితే పైన డిఫ్యూజర్ పెట్టుకొని ఈ క్యాప్ అని చూసారా, క్యాప్ సేమ్ ఇందాక ఏ విధంగా అయితే ఇస్తామో అదే విధంగా ప్రెస్ చేసుకుంటే జస్ట్ వెళ్ళిపోతుంది. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం.
ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట.